ఈ పోస్టర్ చూసి మేము పూణే నుంచి హైదరాబాద్ వచ్చామనుకున్నారు. కాదు కాదు, ఇది యాక్చువల్గా పూణేలోనే ఉన్న ఒక ఫేమస్ బిర్యానీ ప్లేస్. ఫేమస్, అసలు చాలా చాలా టేస్టీ బిర్యానీ అయితే దొరుకుతుంది. మేము ఇది వరకు 1-2 సార్లు వేరే చోటు ఉన్న బ్రాంచ్ నుంచే తెచ్చుకున్నాం, కానీ ఈ బ్రాంచ్ విజిట్ చేయడం అయితే చాలా ఫస్ట్ టైం. తెలిసిపోయిందా, హైదరాబాదీ హౌస్ అండి. ఇంకా పూణేలో 2-3 లొకేషన్స్ ఉన్నట్టున్నాయి వీళ్ళకి. నేను ఇదివరకు వీడియోస్లో చెప్పాను కదా, మేము పార్సల్ బ్యాచ్ అనమాట. మా పాపకు మోషన్ సిక్నెస్, సో పెద్దగా ఎక్కడికి వెళ్ళము. ఈ మధ్య కొంచెం అది తగ్గడంతో మేమైతే కొంచెం తిరగడం స్టార్ట్ చేసాము. అది కూడా కొంచెం దగ్గర దగ్గర ప్లేసెస్కే వెళ్తూ ఉంటాం మోస్ట్లీ. ఇదైతే ఫస్ట్ టైం ఇక్కడ వరకు వెళ్ళి బిర్యానీ తినేసి రావడానికి వెళ్ళడం అనమాట. సరే వెళ్ళాక ఒక 10-15 మినిట్స్ వెయిటింగ్ అనుకున్నాం, కానీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు వెయిటింగ్ అయితే పట్టింది. మేము వెళ్ళింది 2కి, దట్టు ఫాదర్స్ డే రోజున, అంటే సండే వెళ్ళాము. దట్టు ఇంకా వీకెండ్ రష్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట. సరే ఒక కార్నర్ టేబుల్ అయితే ఇచ్చేసాక వాళ్ళు, మేమైతే పన్నీర్ 65 ఆర్డర్ చేసుకున్నాము. స్పైసీగా ఉంది, చేయమన్నాము డ్రైగా, బట్ కొంచెం వెట్గానే వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సరే మా పాపకైతే మసాలా పప్పడ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే తను ఇంకా పన్నీర్ తినడం స్టార్ట్ చేయలేదు, తినదనమాట. బట్ మసాలా పప్పడ్ ఇష్టంగా తింటుంది కాబట్టి మసాలా పప్పడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆనియన్స్, లెమన్ అయితే కామన్ కదా. ఇంకా చక్కగా పైనుంచి నిమ్మకాయ పిండేసుకుని, ఉల్లిపాయ మీద కూడా చక్కగా సాల్ట్ చల్లేసుకుని నిమ్మకాయ పిండేసుకుని పన్నీర్ 65తో తింటుంటే సూపర్గా అనిపించింది. మా పాప ఏమో, నువ్వు క్యాబేజ్ తింటావా, ఇవి స్టార్టర్స్ రావడం కాదు కానీ స్టార్టర్స్తో వచ్చిన పర్పుల్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్, వీటన్నిటిని నువ్వు తింటావా అని అడుగుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ తినాలి, హెల్త్కి చాలా మంచిది అని చెప్పడానికి అవి 2 ముక్కలు తినాల్సి వస్తుంది నేను. సరే ఇంకా మేమైతే క్యాష్యూ బిర్యానీ ఒకటి, పన్నీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. మా పిల్ల క్యాష్యూ బిర్యానీ తింటుందని, కానీ ఇందులో ఏంటంటే గ్రేవీ చాలా లైవ్లీగా ఉంది, అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చింది, స్పైసీగా కూడా వచ్చింది. ఇంకా మా పాప తినలేకపోయింది. సరే ఇంకా మసాలా పప్పడి తిన్నాక కొంచెం పైనుంచి రైస్ ఏరుకుని తిందనమాట. బట్ బిర్యానీ అయితే చాలా 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 ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ నాకు ఇన్ని రోజుల తర్వాత వీడియో చూసి చెప్తుంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉంది. కానీ ఈ మంత్కి ఆల్రెడీ బడ్జెట్లు అంతా అయిపోయాయి అనమాట. ఎవరైనా అంతే కదా, నెలకి ఒక బడ్జెట్ వేసుకుని దాంట్లోనే గడపడానికి చూస్తూ ఉంటాం. ఈ లోపల మనకేమో స్టవ్ రిపేర్లు, వాషింగ్ మిషన్ రిపేర్లు, ఏసీ సర్వీసింగ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏం చేస్తాను చెప్పండి. నేనైతే బిర్యానీ టేస్ట్ చేస్తూ మా పాప ఏం తింటుందో, ఎలా తింటుందో చూసుకుంటూ అయితే తినేస్తున్నాను. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. సో పక్క టేబుల్ వాళ్ళు తెలుగు మాట్లాడుకోవడం చూసి, అమ్మ వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు అంటూ ఉంటుంది మా పిల్ల. ఇంకా అవునమ్మా, ఇక్కడికి తెలుగు వాళ్ళు వస్తారు, తెలుగు ప్లేస్ కదా, బిర్యానీ కూడా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి, సరే ఒక ఫ్యామిలీని అయితే పలకరించాము, మాట్లాడాము కూడాను. సరే ఇంకా పక్క వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే కొంచెం వింతగా చూస్తుంది. అంటే ఎప్పుడు అంత దగ్గర నుంచి చూడక, అమ్మ వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు అంటుంది. మేము వెళ్ళిన రెస్టారెంట్ బ్రాంచ్లో కూడా తెలుగు మాట్లాడే స్టాఫ్ కూడా ఉన్నారు. సో వాళ్ళలో ఒకళ్ళిద్దరు తెలుగులో మాట్లాడుకుంటుంటే, అమ్మ అంకుల్కి తెలుగు వచ్చు, మా అమ్మకి తెలుగు వచ్చు అందనమాట. ఇంకా సరే తన సర్ప్రైజ్, తన ఎక్సైట్మెంట్ చూసి, ఎప్పుడు పార్సిల్ తెప్పించుకోవడమే కాకుండా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇంకా తనకి 1 ఇయర్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ అంటే చాలు, ట్రైన్ తప్ప ఇంకేదైనా కానీ వామిటింగ్స్ బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఇంకా అందుకని మేము స్లోగా ఇంకా అసలు వెళ్ళడమే మానేసాము. పూణేలో కూడా మేము తిరిగిన ప్లేసెస్ చాలా తక్కువ. మా ఇంటి దగ్గరలో ఉన్న సీజన్స్ మాల్, లెమనోరా కూడా బండి మీదే వెళ్ళేవాళ్ళం మోస్ట్లీ. ఇప్పుడిప్పుడు కొంచెం కార్ అలవాటు అవుతోంది. సరే ఇంకా మేమైతే తినేసి చక్కగా పార్సిల్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇంకా ఫింగర్ బౌల్ ఇచ్చారు. ఫింగర్ బౌల్లో రోజ్ పెటల్స్, లెమన్ అన్నీ వేసి ఇచ్చారు. అది కూడా వింతగా చూస్తుందనమాట. సరే చూసి చక్కగా హ్యాండ్ వాష్ చేసేసుకుని సోంపు ఇచ్చారు. బిల్లు కూడా బాగానే అయిందండోయ్. కానీ బిల్లుకి తగ్గట్టుగా ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే ప్లీజ్ అంబియన్స్ అన్నీ చాలా 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 నచ్చాయి. కరాడీలో ఒక పారడైజ్ ఉంటుంది, అక్కడ కూడా బిర్యానీ బాగుంటుంది. మా పాపకేమో కరాడీ పారడైజ్ బిర్యానీ నచ్చిందిట, మాకేమో ఇది నచ్చింది. సో నెక్స్ట్ టైం ఎవరు నెక్కుతారో చూడాలండి. మొత్తానికైతే బిల్ ఇంత అయిపోయింది. ఇంకా బిల్లు కట్టేసి చక్కగా ఇక్కడ బయట అయితే డిస్ప్లేలో ఐటమ్స్ అయితే భలే పెట్టారండి. గూగుల్లో వెతికితే చాలు మీకు అరోమా హైదరాబాద్ బిర్యానీ హౌస్ అంటే కనిపించేస్తుంది. బయట అయితే ఉడిపిది కూడా ఉంది. ఈసారి ఉడిపి రెస్టారెంట్కి వెళ్దామని నేను అంటాను. మా వారేమో ఇంత దూరం వస్తే హైదరాబాదీ హౌస్లో తింటాను కానీ అక్కడ ఎందుకు తింటానని మా వారు అంటారు. సరే బిర్యానీ విషయంలో అయితే మా ఆయనే నెగ్గుతూ ఉంటారులేండి, కానీ ఇంకా మిగిలిన విషయాలు నేను నగ్గిన. ఇంకా అదే అండి మా స్టోరీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.